అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం, శాశ్వత పరిష్కారం. సో ఏదో నేను పైన వచ్చి 19 కోట్లు 20 కోట్లు ఇవి ఇచ్చేసి, లేదంటే మీరు చెప్పినట్టు GST ₹1 పోద్ది, సరిపో డబ్బులు మీరు నన్ను సినిమాలు చేయమన్నారు. మరి ఇదే ఆయన గత ముఖ్యమంత్రి అడగలేకపోయారు. ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, నా దగ్గర ఉంటాయి అంటే అలా కాదా అంటే ఇవన్నీ ఏంటంటే సరదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు, కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి. ఏ సరదాగా కూర్చోటి మీ చేతి చప్పట్లు కొడుచుకోవడానికో, లేదంటే ఇప్పుడు బాగా మాట్లాడితే మళ్ళీ ఓట్లు వేస్తారని కాదు. సమస్య నేను ఓడినా గెలిచినా ఈ రాజ్యాంగం ఈ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినోత్సవం రోజున మీ అందరికీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ నాకేదో పుస్తకం చదువుతూ ఉంటే 50 తర్వాత మనకి ఇవన్నీ వచ్చినప్పుడు, రాజ్యాంగం వచ్చిన తర్వాత